హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ యాంకర్ కనకాల సుమ గారు అండ్ బిత్తిరి సత్తి గారు వీళ్ళిద్దరూ కూడా వివాదంలో చిక్కుకున్నారు అని చెప్పేసి వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరగడం మనం చూస్తూ ఉన్నాం. సార్ మరి ఏం జరిగింది, ఎటువంటి వివాదంలో వీళ్ళు చిక్కుకున్నారు, మరి ఏం జరిగే అవకాశం ఉంది అంటారు సార్? అంటే ఇక్కడ సుమ గారి చేసిన తప్పే లోగడ జయసుధాతి కూడా చేసింది. ఓకే, ఆవిడ ఎలాగే ప్లాట్లు అవి కొనండి అని చెప్పి ఇరుక్కుందన్నమాట. సజీవ సాక్షింక బ్రతికే ఉంది. ఓకే, ఆవిడ మీద కూడా ఎలాగే ఎదురు తిరిగారు. తిరిగినట్టయితే ఆవిడ ఏదో మొత్తానికి గెలుచుకుంది, మేనేజ్ చేసుకుంది. అప్పుడు ఎవరో రాజశేఖర రెడ్డి గారు ఎవరో ఉండేవారు. అయితే ఇది ఏమవుతుందంటే అడ్వర్టైజ్మెంట్ యాడ్కి వాళ్ళు కొంత వాళ్ళు ఊహించినంత అమౌంట్ ఇస్తారు వీటన్నిటికీ. మరి థమ్స్అప్ తాగండి చిరంజీవి ఇచ్చారు, తాగినాడు చచ్చిపోతే దానికి చిరంజీవి కారకుడా. అలాగే మన మహేష్ బాబు ఇచ్చాడు, అలాగే ఫెయిర్ అండ్ లవ్లీ త్రిష ఇచ్చింది. ఫెయిర్ అండ్ లవ్లీ వచ్చినట్టయితే నా ముఖం అంతా పాడైపోయింది, పూర్తిగా అన్సీన్గా ఉన్నాను అని చెప్పినట్టయితే ఆవిడే కారకురాలు కాదు కదా. అంటే వీళ్ళందరూ మీ మీద నమ్మకంతో కొన్నాం అన్నది కేవలం ఒక వంక. ఆవిడ మీద అంటే ఆవిడ ద్వారా సమర్థురాలు గనక డబ్బు విషయంలో కొంత కాకపోతే కొంతైనా ఆవిడ అడ్జస్ట్ చేయకపోతుంది అనేటువంటి ఒక ఆశ కొద్దీ వచ్చారు. కానీ యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. సువర్ణ భూమి ఉందండి, విశ్వనాథ్ గారు ఉన్నారండి, ఇప్పుడు ఎవరిని అడుగుతారు కదా. హలో ఏంటి అయితే వీళ్ళు ఒక అప్పుడే కొంచెం ముందు చూపుతూ ఒక క్లారిఫికేషన్ తీసుకోవాల్సింది. ఇది కేవలం ఏడ మాత్రమేనటువంటి క్లారిఫికేషన్ డీటెయిల్ తీసుకుంటే బాగా ఉండేదన్నమాట. అయితే ఇది కొంత సుమ కెరీర్లో కొంచెం ఊహించని పరిణామమే. ఎంతో కొంత నష్టపోయేది మాత్రం ఖాయం. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండి ఎంతైనా కావాలంటారు. ఇంత నష్టపోయారు, దాంట్లో 5% ఇవ్వండి అంటే ఇవ్వాలి కదా కొంతమందికి. అంటే మానవత్వం కదా. కానీ మొత్తానికి ఆవిడ జీవితంలో ఇది కొంచెం కెరీర్లో మాత్రం ఒక మచ్చగా మిగిలిపోతుంది. ఇంకా సార్ బిత్తిరి సత్తి గారు విషయానికి వస్తే ఆయనదే ఎటువంటి వివాదాలు చిక్కుకున్నారు సార్? ఇక్కడ ఆయనకి కేవలం ఆ భాష, ఆ మాండలికం ఇవి ఆయన పేరు తీసుకొచ్చాయి. అది బిత్తిరి సత్తిగా ఉండాలి, కానీ అదొక వేదం చదివిన బ్రాహ్మణుడిలాగా ఉండకూడదు కదా. వేదం చదివినప్పుడు వేదంలా చదవాలి, భగవద్గీతని భగవద్గీతలా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అనన్య చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది వేదం చదివే విధానం. అది లేకపోతే మానేయాలి. అందులో ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయంటే అపరాధం. వాడికి ఎందుకండి? మామూలుగా ఏదో నవ్వించుకొని తిరిగేవాడికి వేదం చదవాల్సిన అవసరం వచ్చింది. ఏమొచ్చింది? అంతటి సమర్థులు అనిపించుకోవాలా? అందులో మంచి పని చేశారు హిందువులు. ఏంటంటే ఎవడు మట్టుకు వాడే చెప్పాడు. శ్లోకం చెప్పడానికి ఒక రైమ్ ఉంటుందండి, ఒక మ్యూజిక్ రిథమ్ ఉంటుంది. అన్ని వేదాల్లోంచి పుట్టుకొచ్చినాయి కదా. అందువలన ఇది సామవేదంలోంచి పుట్టిందే సంగీతం. సంగీతాన్ని మిక్స్ చేసిందే భగవద్గీత. ఆ భగవద్గీత చెప్పినప్పుడు సమర్థుడు చెప్పాలి, లేకపోతే హిందువుల మనోభావం తప్పకుండా దెబ్బతింటాయి. ఒకసారి ఇలాంటి త్వరగా తగిలినట్టయితే బిత్తిరి సత్తికి అప్పుడు తెలుసుకుంటాడు. నిన్నెవడు చదవమని చెప్పాడు, నువ్వేం అంటే నువ్వు వేదం పరిపూర్ణంగా అర్థం చేసుకొని చదువు. వేదం అనేది ఊరకనే పట్టుబడుతుంది. అది ఆ దీక్షలో ఉండి, ఆ తపస్సులో ఉండి, ఆ విధంగా ఆ దేవుడి మీద మనసు నిమగ్నం చేసి నేర్చుకోవాల్సింది. ఆయన దేవుణ్ణి నేర్పిస్తాడు నీకు. నువ్వు నేర్చుకుంటున్నావు అన్నది మాత్రం కేవలం నీ తాలూకు భ్రమ.
ఒక వాక్ మనం చెప్పుకుంటున్నామంటే ఈ ధారణ ఎలాగ పుస్తకం కానీ టీవీ కానీ ఈ సెల్ ఫోన్లు చూడకుండా చెప్పుకుంటున్నామంటే ఈ ధారణ ఇచ్చింది ఎవరు? సరస్వతీదేవి. ఆవిడ్ని ఒడంబడికి పడతాం మా తల్లి, నా వాచక స్పష్టత బాగా ఉండి మంచి ధారణ నువ్వు అని మనం వేడుకుంటే వచ్చేది ఇది కాదు. నేనని నా అంతటా నేను నా పైత్యం నేను ప్రకోపించుకున్నట్టయితే ఇలాగే అభాసు పాలైపోతాం. అలాగే మన మహేష్ బాబు ఇచ్చాడు, అలాగే ఫెయిర్ అండ్ లవ్లీ త్రిష ఇచ్చింది. ఫెయిర్ అండ్ లవ్లీ వచ్చినట్టయితే నా ముఖం అంతా పాడైపోయింది, పూర్తిగా అన్సీన్గా ఉన్నాను అని చెప్పినట్టయితే ఆవిడే కారకురాలు కాదు కదా. అంటే వీళ్ళందరూ మీ మీద నమ్మకంతో కొన్నాం అన్నది కేవలం ఒక వంక. ఆవిడ మీద అంటే ఆవిడ ద్వారా సమర్థురాలు గనక డబ్బు విషయంలో కొంత కాకపోతే కొంతైనా ఆవిడ అడ్జస్ట్ చేయకపోతుంది అనేటువంటి ఒక ఆశ కొద్దీ వచ్చారు. కానీ యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు సార్ ఇప్పుడు మరి ఈ వివాదాలు వాళ్ళ కెరీర్ పైన ఏమన్నా ప్రభావం చూపిస్తాయి? తప్పకుండా చూపిస్తాయండి. వివాదాలు ఏవైనా కెరీర్ పైన ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నీ అంటున్నాడు కదా, నీకెందుకు బాబు కామెడీగా చేసుకోనుండు, నీకెందుకు లేనిపోతే దాంట్లో తలపెట్టావు అంటే హిందువులు అంటే తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టయితే లాగి పారేస్తారు, కోర్టులో పిటిషన్ వేస్తారు, కూర్చుంటా నువ్వు. మరి దెబ్బతిన్నట్ట. ఇకపోయినట్టయితే సొమ్ము అంటే సొమ్ము కొంత ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్కి ఆవిడ ఏదో విధంగా నెక్కు వస్తుంది. అయినా డ్యామేజే కదా, రోజులు పోతాయి కదా. ఎవరో అఫీషియల్స్ని కలుసుకోవాలి. సొమ్ము అంటే చాలా విపరీతమైన గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అంత గౌరవం ఉన్నవాడే సొమ్మకి నేను అభిమాని అని చెప్పుకున్నారు. ఇంకా సొమ్మకు వచ్చినటువంటి గొడవ ఏముంది? అది తాలూకు ఉద్దేశం. సార్ సుమ గారు అయితే కేసు పట్ల రియాక్ట్ అయ్యారు సార్, వివాదం పట్ల. అంటే డీల్ ఎప్పుడో అది అయిపోయింది, అనవసరంగా వీళ్ళు ఇప్పుడు ఇది చేస్తున్నారు, నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారండి. అది క్వశ్చన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేను నమ్మి కొన్నా ఉంటున్నారు, అది అబద్ధం కావచ్చు. వాళ్ళ ఎలిగేషన్ కూడా కరెక్టే కదా. రేపు మనం లైగర్ సినిమా ఫెయిల్ అయిపోయింది, పూరి జగన్నాథ్ మీద ఎందుకు కేసు పెట్టారు? నిన్ను నమ్మి కొనుక్కున్నావయ్యా కోర్టు ఇచ్చి, దీనికి ఏం చెప్తామంటే ఆస్తులు ఆమె కట్టలేదు కదా. నువ్వంటే ఒక గౌరవం ఉంది సంఘంలో, అందువల్ల నిన్ను రక్షించే వాళ్ళు మా కళ్ళెదురే కనిపిస్తున్నారు. అంతకీ దబాయించడం లేదు. నేను చెప్పానండి, నాకు ఎవరో ఒక 20 సెంట్లు స్థలం కొనమన్నారు, నీకు కొన్నాను. సడన్గా రేటు డ్రాప్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఎలాగ బాధ్యులు అవుతారండి? నేను దాని సమర్థున్నా కాదని నేను ఆలోచించుకోవాలి. అలాగే సడన్గా రేటు పెరిగింది, మళ్ళీ వాళ్ళకి ఎలాగ ఇచ్చేస్తానండి? నేను కష్టపడి కొనుక్కున్నాను. ఇది ఎప్పుడు ఈ లాజిక్ వర్తిస్తుందండి.